హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే సడన్ ట్రిప్ అయితే ఒకటి ప్లాన్ చేసుకున్నాము. హడావిడిగా బట్టలు అయితే సర్దుతున్నాను. ఫస్ట్ అయితే పిల్లల దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని అప్కమింగ్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా చెప్పేస్తాను. పెళ్ళికి అయితే వెళ్తున్నాము. 5 days అయితే అనుకుంటున్నాము. పెళ్ళికి వెళ్ళి అట్నుంచి అటు ఒక ట్రిప్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అన్నీ అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే నైటే తీసి పక్కనైతే పెట్టుకున్నాను. ఒక్కోళ్ళకి ఒక 4 pairs అయితే పెట్టుకుంటున్నాను. డే కోసమని. నైట్ వేర్ ఇంకా సపరేట్గా అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే అభినవ్ అయితే సర్దేస్తున్నాను. వెళ్తుంది మా ఓన్ వెహికల్లో కాబట్టి ప్రాబ్లం లేదు. అందుకని కొంచెం లగేజ్ ఎక్కువగానే పెట్టుకుంటున్నాను. ఒక 2-3 pairs ఎక్స్ట్రా కూడా పెట్టుకుంటున్నాను. బీచ్ ఏరియాకి వెళ్తున్నాము, అందుకని అన్ని కాటన్ అయితే తీసుకుంటున్నాను పిల్లలకి. మోస్ట్లీ ఈ సూట్ కేసులో అయితే పిల్లలవి ఆయనవి అయితే సర్దుదాం అనుకుంటున్నాను. చూడాలి ఎన్ని పడతాయో. ఇప్పుడైతే ఆరాధ్యవి తీసుకుంటున్నాను. ఆరాధ్యకు కూడా అంతే. ఆరాధ్యకి అయితే ఇంకా ఎక్కువ పేర్సే పెట్టుకున్నాను అభినవ్ కంటే కూడా, ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి. ఓన్లీ బట్టలే, తర్వాత చాలా ప్యాకింగ్ ఉంది. వాళ్ళకి ఫుడ్ కానీ హోమ్ స్టే తీసుకొని అయితే కుకింగ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను, కనీసం పిల్లల కోసమైనా. ఒక 5 days ఫుడ్ వాళ్ళకి బయట అంటే సెట్ అవ్వదు కాబట్టి అయితే చూడాలి ఏమవుతుందో. కృష్ణాష్టమి కోసం కూడా, కృష్ణాష్టమికి అయితే మేము అక్కడే ఉంటాము, రిటర్న్ అయితే అవ్వము హైదరాబాద్ ఇంకా. అందుకని కృష్ణాష్టమికి కూడా అభినవ్కి అయితే డ్రెస్ తీసుకున్నాను. అండ్ దానికోసం అయితే ఫ్లూట్స్, కొన్ని దండలు అయితే తీసుకున్నా. చూడాలి అప్పటికి గెటప్ వేయగలనో లేదో. నేను ఆరాధ్య కోసం అయితే తీసుకుంటున్నాను, అభినవ్ కాదు. ఆరాధ్యకి అయితే కృష్ణుడి గెటప్ అలాగే రాధా గెటప్ 2 అయితే వేద్దాం అనుకుంటున్నాను. గోపిక గెటప్ 2 గెటప్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే ఆరాధ్యకి కృష్ణుడి గెటప్ వేసాను. ఆ ఫోటో నేను కృష్ణాష్టమి రోజు అయితే షేర్ చేస్తాను, చూడండి. చాలా బాగుంది ముద్దుగా. ఈ ఇయర్ మరి వేయించుకుంటుందో లేదో. డ్రెస్ అయితే పొట్టిదైపోయింది, కొనాలి ఆరాధ్యకి. పిల్లలిద్దరి కోసం టవల్ సూటు. ఎంత లగేజ్ అవుతుందో ఏంటో, ఇందులో నేను పెట్టగలనో లేదో చెక్ చేయాలి. మా ఆయన కూడా పెట్టేస్తున్నాను, పట్టేసేయి. ఇంకా దానికి ఇంకో చిన్న ట్రాలీ అయితే తీసుకోవాలి. అదొక్కటే కాదు, ఫుడ్ ప్యాకింగ్, డైపర్స్, వైప్స్, మెడిసిన్స్ అన్నీ తీసుకోవాలి A to Z. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు జర్నీ కాబట్టి ఖచ్చితంగా అన్నీ ప్యాక్ చేసుకుంటాను ప్రతిసారి. ట్రిప్స్కి వెళ్ళడం చాలా బాగుంటుంది, కాకపోతే ముందు ఈ లగేజ్ ప్యాకింగ్, వచ్చిన తర్వాత వాషింగ్, అబ్బా చాలా కష్టమైన పని అసలు. కానీ తప్పదు, మదర్కే ఉంటాయి అవన్నీ. మన ఆరాధ్య కోసం అయితే పౌడరు, లోషన్ అండ్ మోస్ట్లీ ఎక్కువ డైపర్స్లోనే ఉంటుంది జర్నీ కాబట్టి. డైపర్ ర్యాష్ కనుక వస్తే డైపర్ ర్యాష్ క్రీము అండ్ పౌడరు ర్యాషెస్ వస్తే. అండ్ క్యూట్ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్ సెట్స్ అయితే 2 తీసుకున్నాను. వెరైటీ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ అయితే 3 తీసుకున్నాను. ఆరాధ్యకి గోపిక గెటప్ వేయాలి అని ట్రై చేస్తా అని చెప్పా కదా, అందుకోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. చూడాలి మేడం ఆ రోజుకి వేయించుకుంటుందో వేయించుకోదో. అండ్ బ్యాంగిల్స్ 1 pair తీసుకున్నాను. ట్రెడిషనల్ ఎక్కువగా ఏం రెడీ చేయను, నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ కొన్ని. ఇవన్నీ అయితే ఒక బాక్స్లో అయితే వేసుకున్నాను, ఎటు మిస్ అవ్వకుండా. ఇలా అయితే ఈజీగా ఉంటుంది ప్యాకింగ్. పప్పు ఉండే డబ్బా కూడా. అండ్ ఓన్లీ బట్టల ప్యాకింగ్ మటుకు అయింది. ఈ ట్రాలీని అయితే అభినవ్ చిన్నప్పుడు ఆడి ఇలా చేసేసాడు. అసలు మంచి బ్రాండెడ్ ట్రాలీ, VIP వాళ్ళది కొనుక్కున్నాము.
మోస్ట్లీ అన్నీ తీసుకుంటాను నేను ఎప్పుడు, ఫీవర్కి, కాఫ్కి, కోల్డ్కి, స్టమక్ పెయిన్కి, పిల్లలు ఇద్దరికి తీసుకుంటాను. ఆఫ్ కోర్స్ మనం వెళ్ళిన చోట్ల కూడా మెడికల్ షాప్స్ ఉంటాయి, దొరుకుతాయి. కాకపోతే ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చి మెడికల్ షాప్ అవైలబిలిటీ లేకపోతే యూస్ అవుతాయి. అందుకని సేఫ్టీగా అయితే తీసుకెళ్తుంటాను ఎప్పుడు. విక్స్ వ్యాపోరప్ మేబీ సడన్గా కోల్ చేస్తే, అందుకని ఇవన్నీ ఒక కవర్లో అయితే ప్యాక్ చేసుకుంటే మనకైతే కారినా కూడా అందులోనే ఉండిపోతాయి, మిగిలిన థింగ్స్ అన్నిటికీ టచ్ అవ్వకుండా. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే ఈ మల్టీపర్పస్ కెటిల్. ఇదైతే ఆరాధ్యకి తిరుమల వెళ్ళేటప్పుడు అయితే పర్చేస్ చేశాను, చాలా బాగా యూస్ అయింది ప్రతి ట్రిప్లో. ఆరాధ్య పుట్టాక ఫస్ట్ అయితే తిరుమల వెళ్ళాము, తర్వాత షిరిడి, తర్వాత ఒకసారి అయితే వైజాగ్ వెళ్ళాము. ఇప్పుడైతే మళ్ళీ ఇంకో ట్రిప్కి అయితే వెళ్తున్నాము. రైస్ వండుకోవడానికి, మిల్క్ కాగబెట్టుకోవడానికి, ఎగ్స్ తినే వాళ్ళైతే ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి అన్నిటికీ అయితే యూస్ అవుతుంది ఎలక్ట్రికల్ది. ఓపెన్ సంచి అయితే బెటర్ అని తీసుకుంటున్నాను. ఆరాధ్యకి వేయించిన రైస్ అండ్ పెసరపప్పు. వేయించినవి అయితే త్వరగా అరుగుతాయని నేనైతే ఎప్పుడూ అదే యూస్ చేస్తాను. అండ్ కొంచెం సాల్ట్. గీ అయితే తీసుకోలేదు, తీసుకోవాలి. ఉగ్గు. ఇవైతే జర్నీలో ఆన్ ద వేలో యూస్ అవ్వవు కాబట్టి ఇవి విడిగా సర్దుకుంటున్నాను. అండ్ సోపు, షాంపూ, బేబీ సోపు, బేబీ షాంపూ. అభినవ్ కూడా సపరేట్గా అయితే ఏం తీసుకోలేదు ఈసారి, ఇద్దరికి అదే యూస్ చేస్తాను. యాక్చువల్లీ ఇవైతే ఆరాధ్యవి, అభినవ్వి కాదు. మెడిసిన్స్ ఇందాక ప్యాక్ చేసుకున్నవి. అండ్ 2 బౌల్స్ అయితే తీసుకుంటున్నాను, అభినవ్కి ఒకటి, ఆరాధ్యకి ఒకటి. ఫీడ్ చేయడానికి స్పూన్. ఒక బ్యాగ్ అయింది. అండ్ మనకి జర్నీలో యూస్ అయ్యేవైతే నేనైతే టూ ఫ్లాస్క్లు అయితే తీసుకుంటున్నాను హాట్ వాటర్ కోసం, తర్వాత ఫిల్ చేసుకొని అయితే పెట్టుకుంటాను వెళ్ళే ముందు. అండ్ ఫార్ములా మిల్క్ పౌడర్ ఆరాధ్యకి. ఇంకో ఫ్లాస్క్, ఒక దాంట్లో అయితే హాట్గా, ఒక దాంట్లో అయితే కొంచెం మీడియం హాట్గా అయితే పెట్టుకుంటాను. ఆరాధ్యకి అయితే పాలలో తేనె వేసి పట్టడం అలవాటు, అందుకని తేనె బాటిల్. అండ్ ఫీడింగ్ బాటిల్స్ కూడా తీసుకోవాలి, అవైతే తర్వాత పెట్టుకుంటాను. వీళ్ళ ప్యాకింగ్ అయితే మోస్ట్లీ అయిపోయింది పిల్లల వరకు. అండ్ మ్యూసిలీ, ఇది మర్చిపోయాను, ఇది కూడా 4 days బయట ఫుడ్డే కాకుండా ఒక పూట మ్యూసిలీ ఎలా ఇడ్లీ వడ అలా కూడా మేనేజ్ చేయొచ్చు ఆరాధ్యతో. టేస్ట్ బాగుంటే తింటుంది, చూడాలి. ఇంకా డైపర్స్, వైప్స్ అయితే పెట్టుకోవాలి ఆరాధ్యకి. ఇంకేం పెట్టక్కర్లేదు, మొత్తం అయితే పెట్టేశాను. మోస్ట్ ఇంపార్టెంట్, అవైతే అస్సలు మర్చిపోకూడదు. బాటిల్స్ కానీ కెటిల్ కానీ వాష్ చేయడానికి లిక్విడ్, బ్రష్. నేనైతే మిమీ బ్రాండ్ నుంచి యూస్ చేస్తున్నాను, ఆరాధ్య పుట్టినప్పటి నుంచి కూడా అదే లిక్విడ్. సో ఇంకా చేంజ్ చేయలేదు, నాకు నచ్చి. పిల్లల ప్యాకింగ్ అయితే అయింది. రిసెప్షన్కి అయితే ఒక శారీ, ఒక ఫ్రాక్ అయితే ఆప్షన్ పెట్టుకున్నాను. శారీ కట్టుకోలేకపోతే ఫ్రాక్ వేసుకుందామని. అండ్ మ్యారేజ్ కోసం అయితే మమ్మీ శారీ తెచ్చుకున్నాను. ఎన్ని శారీస్ ఉన్నా నాకు ఎందుకో ఈ శారీ బాగా నచ్చింది, అందుకని ఇది తెచ్చుకున్నాను. నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఇలా బాక్స్లో అయితే ప్యాక్ చేసుకున్నాను. సన్ స్క్రీను, ఫౌండేషను, స్ట్రోబ్ క్రీము, బ్యాంగిల్స్ అన్నీ ప్యాక్ చేసేసాను. అంతకు ముందులాగా ప్యాకింగ్ నీట్గా చేసుకునే ఓపిక లేదు ఈ పిల్లలతో. సో హడావిడిగా అయితే సర్దేశాను. హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా తీసుకున్నాను. అండ్ జ్యువెలరీ అయితే ఇలా 3 బాక్సెస్లో అయితే పెట్టుకున్నాను. సింపుల్ జ్యువెలరీ అయితే తీసుకున్నాను. అండ్ మ్యారేజ్కి వెళ్ళి అట్నుంచి అటు ఒక ట్రిప్ అనుకుంటున్నామని చెప్పాను కదా, అందుకని అయితే మోస్ట్లీ వెస్ట్రన్ వేరే తీసుకున్నాను ట్రిప్ కోసం. మొత్తం నా ప్యాకింగ్ అయితే ట్రాలీ బ్యాగ్లో అయితే పెట్టేసేయాలి. చాలా హడావిడి అయిపోయింది. యాక్చువల్లీ ఈరోజు August 12th కదా,
ఆగస్ట్ 12 నైట్ 11కి అయితే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. 11 వరకు టైం బాగాలేదు, అదొక సెంటిమెంటు. సో 11 తర్వాత అయితే స్టార్ట్ అవుతాము. మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, అప్కమింగ్ వీడియోస్లో అన్నీ చెప్పేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.